హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే 65 కి జస్ట్ 2.5 km డిస్టెన్స్ లో ఓక్సన్ యూనివర్సిటీ మరియు IITH లాంటి ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్ కి దగ్గరలో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ తో ఎక్సలెంట్ గా డెవలప్ అవుతున్న కంకోల్ ఏరియాలో ఈ ఏరియాలోనే అందరికన్నా తక్కువ ప్రైజింగ్ మరియు బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫ్యూ ప్లాట్స్ ఆఫర్ తో డిటిసిపి మరియు రెరా అప్రూవల్స్ కలిగిన బ్యూటిఫుల్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు డ్రీమ్ ఆర్క్ వన్య. ఇప్పుడు ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 30 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 215 ప్రీమియం విల్లా ప్లాట్స్ ఉన్నాయి. అంటే పర్ ఏకర్ కి జస్ట్ 7 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్లాట్స్ సైజెస్ 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీ, 40 feet వైడ్ సిసి రోడ్స్, ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ పైప్ లైన్ కనెక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ లాంటి ఎమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. ముంబై హైవే పైన పర్టిక్యులర్ గా కంకోల్ లొకేషన్ లో 40 feet వైడ్ సిసి రోడ్స్ మరియు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో పార్క్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ పార్క్సే కాకుండా మన ప్రాజెక్ట్ కి పక్కనే బ్యూటిఫుల్ వ్యాలీ ఉండటంతో ఎక్సలెంట్ వ్యూస్ తో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. ఇది ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఇక్కడ మీరు చూస్తున్నది సెంట్రల్ పార్క్ 1, అలానే ఇక్కడ మీరు చూస్తున్నది సెంట్రల్ పార్క్ 2. ఈ సెంట్రల్ పార్క్ లో ఫ్రాగ్రెన్స్ వాక్, కిడ్స్ లెర్నింగ్ గార్డెన్, లోటస్ పాండ్ డెక్, నేచర్ ప్లే జోన్, ఓపెన్ లాన్ సీటింగ్, పామ్ అండ్ హ్యామక్ గ్రోవ్, పర్గోలా సీటింగ్, పాండ్ అండ్ బ్యాంబూ వాక్ లాంటి ల్యాండ్స్కేప్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నది స్పోర్ట్స్ పార్క్. ఈ స్పోర్ట్స్ పార్క్ లో 2.4 meter వైడ్ జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్ట్, బాక్స్ క్రికెట్, పార్టీ లాన్ లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. అలానే ఇటుపక్క చూస్తే ఇక్కడ ఉన్న లొకేషన్ లో పెట్ పార్క్ మరియు వ్యాలీ వ్యూ టవర్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో సెంట్రల్ గార్డెన్ మరియు స్పోర్ట్స్ ఏరియాకి ప్రైమ్ లొకేషన్ ని కేటాయించడం ద్వారా కంపెనీ కస్టమర్స్ కి అందించాల్సిన క్వాలిటీ లివింగ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదు. అలానే ఇంత లార్జ్ స్పేసెస్ ని ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ఏరియా మొత్తంలోనే వన్ ఆఫ్ ద లో డెన్సిటీ ప్రాజెక్ట్ అవుతుంది. ఎంటైర్ 30 acres లో జస్ట్ 215 ప్లాట్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. ఇంకా 600 స్క్వేర్ యార్డ్స్ లేదా అంతకన్నా అబోవ్ సైజ్ లో ఉన్న ప్లాట్స్ కి 2 sides రోడ్స్ లేదా పార్క్ ఫేసింగ్ వచ్చేలాగా ఈ లేఅవుట్ ని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ని నర్చర్ అండ్ డ్విల్స్ అనే ఫేమస్ కంపెనీ డిజైన్ చేసింది. అలానే ల్యాండ్స్కేప్ ని R&D ఆర్కిటెక్ట్స్ అనే కంపెనీ డిజైన్ చేసింది. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ వెబ్సైట్ చూస్తే ఇది dreamarkrealty.com వెబ్సైట్. ఇక్కడ ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని వివరాలు మీకు అందుబాటులో ఉన్నాయి. లైక్ లేఅవుట్, టైమ్ లైన్, ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్, అలానే ఇక్కడ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే ప్రస్తుతం అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ డీటెయిల్స్, ఇంకా లొకేషన్ మ్యాప్ లాంటి అన్ని రకాల డీటెయిల్స్ మనం ఈ వెబ్సైట్ లో పొందవచ్చు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ వెనక ఉన్న ప్రమోటర్స్ అందరూ ఐటీ ఇండస్ట్రీకి చెందిన వారే. క్వాలిటీ ప్లానింగ్, లాంగ్ టర్మ్ విజన్ తో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని తీసుకువచ్చారు. ఆల్రెడీ ఈ లేఅవుట్ లో 50% ప్లాట్స్ ఇన్నర్ సర్కిల్ లోనే బుక్ అయ్యాయి. ఇలా బుక్ చేసుకున్న ఓనర్స్ లో చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ మరియు డాక్టర్స్ ఉన్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో వీకెండ్ హోమ్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ పర్చేజ్ చేసిన క్లయింట్స్ లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ తో పాటు షార్ట్ టర్మ్ లైఫ్ స్టైల్ ని కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ ఉన్న ఏరియాస్ గచ్చిబౌలి మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అలానే ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే. ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. సో మన ప్రాజెక్ట్ దగ్గరికి మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని ఎగ్జిట్ 3 దగ్గర కిందకి దిగితే ముంబై హైవే వాడుకొని రీచ్ అవ్వచ్చు. రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న తెల్లాపూర్ మరియు కొల్లూరులో హై డెన్సిటీ మరియు హైరైజ్ కమ్యూనిటీలు పూర్తవుతాయి. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి ప్రయాణ సమయం 45 నుంచి 50 minutes మాత్రమే ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పరంగా చూస్తే ఇది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇదే ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ట్రాఫిక్ లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలికి వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాము. ఈ ముంబై హైవే మీద కంకోల్ దాకా వస్తే ఇక్కడ నుంచి జస్ట్ 2.5 km డిస్టెన్స్ లో
ఈ లొకేషన్ లో డ్రీమ్ ఆర్క్ వన్యా ఉంది. ఈ 2.5 km డిస్టెన్స్ లో ఎక్సలెంట్ బీటీ రోడ్డుతో మన ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ బాగుంది. ఇప్పుడు ఈ ముంబై హైవే మీద జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని ఎగ్జిట్ 3 దగ్గర నుంచి చూద్దాము. ఎగ్జిట్ 3 కి లోపల ఇక్కడ పటాన్ చెరువు ఉంటుంది. ఈ పటాన్ చెరువు ముందు ఉన్న మదీనాగూడ దగ్గర నుంచి ముంబై హైవే పైన ఉన్న సంగారెడ్డి దాకా రోడ్డు మొత్తాన్ని 6 లైన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. సో ఈ పటాన్ చెరువు దగ్గర నుంచి ముంబై హైవే మొత్తం సిగ్నల్ మరియు జంక్షన్ ఫ్రీ అవ్వటంతో ట్రావెల్ టైం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 లైన్ నుంచి 6 లైన్ లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. ఒక్కసారి ఈ 6 లైన్ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ట్రావెల్ టైము డ్రాస్టిక్ గా తగ్గుతుంది. ఈ ఎగ్జిట్ 3 దిగంగానే నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఈ ఇస్నాపూర్ దగ్గరే రైట్ సైడ్ లో మహేశ్వర మెడికల్ కాలేజీ ఉంది. అలానే ఈ రోడ్డు వైడనింగ్ లో భాగంగా ఇస్నాపూర్ దగ్గర ఇంకా డిఫరెంట్ లొకేషన్స్ లో ముంబై హైవే మీద ఫ్లైఓవర్స్ ని కూడా నిర్మిస్తున్నారు. ఈ ఇస్నాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా రుద్రారం. ఈ రుద్రారం దగ్గర లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ, అలానే రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉన్నాయి. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది సుమారుగా 120 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ రుద్రారం దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కంది. ఈ కందికి ముందు ఈ లొకేషన్ లో నాందేడ్ హైవేలోకి ఎంటర్ అవడానికి కొత్తగా ఒక జంక్షన్ ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్. ఈ బటర్ఫ్లై జంక్షన్ డెఫినెట్ గా ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 లాగా పెద్ద కమర్షియల్ ఏరియా లాగా డెఫినెట్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కంది దగ్గర రైట్ సైడ్ లో ఇక్కడ మీరు ఐఐటి హైదరాబాద్ ని చూడొచ్చు. అలానే ఈ ఐఐటి హైదరాబాద్ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఉంది. ఇదే ఐఐటి కంది. ఇది 500+ acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు కంది దాటంగానే నెక్స్ట్ వచ్చే ఏరియా సంగారెడ్డి. ఈ సంగారెడ్డి దగ్గరే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్, అలానే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ సంగారెడ్డి దాటితే ఈ లొకేషన్ లో సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ దాటిన తర్వాత పెద్దాపూర్ ఏరియాలో అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది. ఈ పెద్దాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా సదాశివపేట్. ఈ సదాశివపేట దగ్గరే ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది. ఈ ఎంఆర్ఎఫ్ కంపెనీ దగ్గర నుంచి మనం 10 minutes డ్రైవ్ చేస్తే కంకోల్ ఏరియాకి రీచ్ అవుతాము. ఈ కంకోల్ దగ్గర మనం ఓక్సన్ యూనివర్సిటీని చూడొచ్చు. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మొత్తం సుమారుగా 1500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ కంకోల్ దగ్గర నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనం జహీరాబాద్ కి రీచ్ అవుతాము. జహీరాబాద్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది. అలానే జహీరాబాద్ లో మహీంద్రా అండ్ మహీంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. ఈ విధంగా ఈ డ్రీమ్ ఆర్క్ వన్యా ప్రాజెక్ట్ కి రెండు వైపులా ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ మరియు ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ బేస్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.